హాయ్ వేస్ యూర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. సిక్రీకి సంబంధించిన విజిటింగ్ ప్లేసెస్ ఇవే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి తాన్సేన్ బారాదారి అంటారు. అంటే సంగీత విద్వాంసుడు తాన్సేన్కి సంబంధించిన హౌస్ ఇది. దీనికి 12 ఎంట్రన్సెస్ ఉంటాయంట, అందుకే ఈ పేరు వచ్చిందంట ఈ కన్స్ట్రక్షన్కి. ఇది కూడా సింగిల్ ఫ్లోర్తో ఉన్న ఒక హౌస్. కానీ ఈ కన్స్ట్రక్షన్లో అంటే ఈ హౌస్లో తాన్సేన్ నివసించలేదు అని కూడా కొంతమంది చెబుతారు. ఇక్కడ వెళ్ళేదారంతా చూడండి ఎలా ఉందో. వీళ్ళంతా స్ట్రీట్ వెండర్స్ అండ్ గైడ్స్. వీళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని కొనుక్కోమని ఫోర్స్ చేస్తున్నారు. అలాగే గైడ్స్ని కూడా హైర్ చేసుకోమని కూడా చెప్తున్నారు. నాకైతే నీళ్ళు లేదని నేను రిజెక్ట్ చేస్తూ వస్తున్నాను. అలాగే ఈ ఫతేపూర్ సిక్రీలో ఉన్న ఇంకొక ప్లేస్ కారవాన్ సరై అంటారు. చెప్పాలంటే అప్పట్లో ఇది ఒక గెస్ట్ హౌస్. ఇక్కడికి వచ్చే కొంతమంది ఇంపార్టెంట్ బిజినెస్ మెన్స్ అలాగే గెస్ట్లకి ఇందులో సెలరీ ఇచ్చేవాళ్ళంట. సో క్లియర్గా చెప్పాలంటే ఈ కారవాన్ సరై అనేది ఒక గెస్ట్ హౌస్ అప్పట్లో. ఇక్కడ వచ్చే గెస్ట్లకి అన్ని ఫెసిలిటీస్తో ఆతిథ్యం ఇచ్చేవాళ్ళంట. ఇక్కడ డాబాలు కూడా ఉండేటువంటి ఆ కాలంలోనే. ప్రజెంట్ మేము సిక్రీ నుంచి ఫతేపూర్కి వెళ్తున్నాము. మాతో పాటు ఇంకా చాలామంది కూడా వస్తున్నారు. సో ఇక్కడ ఒక గైడ్ అని అతను మమ్మల్ని బాగా ఫోర్స్ చేస్తున్నారు, మమ్మల్ని హైర్ చేసుకోమని. లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని కూడా చెప్తున్నారు. మేము నీళ్ళు లేదంటున్నాము. మమ్మల్ని వదిలేసి ఇంకా పక్కన ఉండే వాళ్ళందరినీ అడుగుతూనే ఉన్నారు. సో ఇలాగే ఉంటుంది ఇక్కడ ఈ లొకేషన్లో. గైడ్స్ ఇంకా స్ట్రీట్ వెండర్స్ వీళ్ళందరూ మనల్ని ఏదో ఒక విషయంలో ఫోర్స్ చేస్తూనే ఉంటారు. కాకుంటే ఇక్కడ మనకు స్నాక్స్, వాటర్ అటువంటి వాటికి సంబంధించిన క్యాంటీన్స్ అంటూ ఏమీ లేవు. మనం ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ని క్యారీ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే ఈ ఫతేపూర్ అనే పార్ట్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రీ. ఆల్రెడీ చెప్పాను ఈ ఫతేపూర్ సిక్రీలో ఈ ఫతేపూర్ అనే పార్ట్ కొంచెం ఆధ్యాత్మికమైన ప్రదేశం అని. సో ఈ ప్లేస్ లోపలికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా చెప్పులు తీసేసి వెళ్ళాలి, అంటే ఫుట్వేర్తో వెళ్ళకూడదు. సో మనం వేసుకు వెళ్ళిన ఫుట్వేర్ని సేఫ్గా ఉంచుకోవడం కోసం ఇక్కడ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఇది పేబులే, పేరుకి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారని విన్నాను. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అవే ఆ కౌంటర్స్. నా ఫుట్వేర్ని అక్కడ ప్లేస్ చేసి వెళ్తున్నాను లోపలికి. చెప్పాలంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదు, కాకుంటే మనం సిక్రీ నుంచి బయట వచ్చి ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఇదే ఎంట్రీ. ఇక్కడ చెకింగ్ ఉంటుంది. ఇది బులంద్ దర్వాజా కాదు, బులంద్ దర్వాజా అనే ప్లేస్ వేరే ఇంకొక ప్లేస్లో ఉంది, అంటే ఇంకొక లొకేషన్లో. లోపలికి వెళ్ళాక మనం అక్కడికి వెళ్ళొచ్చు. అది పెద్ద ఎంట్రీ, కాకపోతే ఇది ఎంట్రన్స్. నాకైతే ఈ ఎంట్రీ కూడా చాలా హైలైట్గానే అనిపించింది. చూడండి ఎంత హైట్ ఉందో. ఇంకా మేము లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొంతమంది ఫుట్వేర్తో కనిపించారు. నాకు తెలిసి వీళ్ళంతా ఇక్కడ లోకల్ వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే స్టాఫ్ అయి ఉండొచ్చు. లోపలికి వచ్చాక ఇక్కడ ఈ ఎంట్రన్స్ చూడండి. ప్రజెంట్ నేను ఈ ఫతేపూర్ సిక్రీలో ఫతేపూర్ అనే పార్ట్లో ఉన్నాను. ఈ లొకేషన్ అంతా ఒకసారి విజిట్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయో విజిటింగ్ ప్లేసెస్. ఇక్కడ టెంపరేచర్స్ అయితే మామూలుగా లేవు. మనం స్కై చూస్తే క్లియర్గా ఉంది క్లౌడ్స్తో, కానీ టెంపరేచర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నడవడం కూడా కష్టమే, ఫ్లోర్ అంతా కూడా చాలా హీట్గా ఉంది. అందుకే ఇక్కడ మ్యాట్స్ వేసి ఉన్నారు చూడండి. ఈ మ్యాట్స్ మీద వెళ్తే మనం కొంచెం రిలాక్స్గా వెళ్ళొచ్చు. ఇంకా ఈ ఫతేపూర్ అనే పార్ట్లో ఉన్న లొకేషన్స్లో ఫస్ట్ ప్లేస్ మనం చెప్పుకోవాల్సింది బులంద్ దర్వాజా. ఈ బులంద్ దర్వాజా ప్రపంచంలోనే ఎత్తైన ద్వారం అని విన్నాను, అంటే ఎంట్రీ గేట్. ఇక్కడ బులంద్ అంటే ఎత్తైన, దర్వాజా అంటే ద్వారం. ఈ ఎంట్రన్స్ని అక్బరే బిల్ చేయించారు. 1575లో గుజరాత్లో ఆయన చేసిన యుద్ధంలో విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ ఎంట్రన్స్ని ఇక్కడ బిల్ చేయించారంట. అంతేకాదు ఈ ఫతేపూర్ సిక్రీలో ఈ ఫతేపూర్ అనే పార్ట్లో జరిగిన కన్స్ట్రక్షన్స్ అన్నిటికన్నా ఇది లాస్ట్లో జరిగిన కన్స్ట్రక్షన్. ఇంకా ఈ ఎంట్రన్స్కి సంబంధించిన డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇది 54 మీటర్స్ హైట్ ఉంటుందంట. ఇంకా దీని వెడల్పు 35 మీటర్స్. ఈ బులంద్ దర్వాజా నుంచి మనం కిందకి దిగాలంటే 42 మెట్లు కిందకి దిగాలి. సో ఈ కన్స్ట్రక్షన్ కొంచెం ఎత్తైన ప్లేస్లో ఉంటుంది. ఇక్కడున్న అన్ని కన్స్ట్రక్షన్స్ లాగే ఈ కన్స్ట్రక్షన్ కూడా రెడ్ శాండ్ స్టోన్తోనే కన్స్ట్రక్ట్ చేయించారు. నేను విన్నదాన్ని బట్టి ఈ బులంద్ దర్వాజా లొకేషన్ని గుజరాత్ లొకేషన్కి ఆపోజిట్లో చేశారంట. సో గుజరాత్తో జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా ఈ కన్స్ట్రక్షన్ చేయించారు అని చెప్పడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ డిజైన్ ఆక్టాంగిల్ షేప్లో డిజైన్ చేశారు. అప్పట్లో ఈ బులంద్ దర్వాజా పైన సైనికులు నిలబడి రాజు వస్తుంటే పోలవర్షం కురిపించేవాళ్ళంట. ఈ కన్స్ట్రక్షన్ పైన నిల్చుంటే మనం ఈ ఫతేపూర్ సిక్రీ మొత్తాన్ని చూడొచ్చంట, కానీ ప్రజెంట్ మనల్ని అలౌ చేయడం లేదు. ఈ ఎంట్రన్స్లో నిలబడి మనం సిటీ వైపు చూస్తే మనకు నల్ల గోపురాలతో ఉన్న కొన్ని భవనాలు కనిపిస్తాయి. ఇదొక హమాం, అంటే స్నానపు గదులు. అప్పట్లో ఇక్కడున్న మసీదుకి వచ్చే వాళ్ళు స్నానం చేయడానికి ఈ హమాం అనే ప్లేస్ని యూజ్ చేసేవాళ్ళంట. మనం ఈ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయినప్పుడు పైకి చూస్తే ఫ్లోర్ మనల్ని డెఫినెట్గా మిస్మరైజ్ చేస్తుంది, అంత బాగుంటుంది ఈ కన్స్ట్రక్షన్.
అలాగే ఈ ఎంట్రన్స్కి ఉన్న తలుపులకి గుర్రపు డెక్కలు అంటారు. గుర్రానికి కాళ్ళ కింద కొడతారు, అవి పరిగెట్టేటప్పుడు వాటి కాళ్ళకి ఏం కాకుండా ఉండేలా వాటిని ఇక్కడున్న తలుపుకి చీలలతో ఫిక్స్ చేసి ఉన్నారు. ఇవన్నీ ఆ కాలంలో ఉన్న గుర్రాలకు సంబంధించిన నాడాలంట. వీటిని ఇంగ్లీష్లో హార్స్ షూస్ అంటారు. గుర్రాలకి వీటిని చేంజ్ చేసినప్పుడు పాత వాటిని ఇలా ఈ తలుపుకి ఫిక్స్ చేసి పెట్టారంట. ప్రజెంట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇదే షేక్ సలీం చిస్తి అనే సూఫీ సెయింట్కి సంబంధించిన సమాధి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. మొత్తం వైట్ మార్బల్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయించారు. డిజైన్స్ చూడండి ఎంత అమేజింగ్గా ఉన్నాయో. అందుకే ఇక్కడ నేను కొంచెం అబ్జర్వ్ చేస్తూ వీడియో తీస్తున్నాను. ఇన్సైడ్ కెమెరా అలో ఉందో లేదో అర్థం కావట్లేదు. ప్రజెంట్ ఇన్సైడే ఉన్నాను. ఈ ఫతేపూర్ సిక్రీలో ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నిటికీ ఇది వైట్ ఆపోజిట్లో ఉంది. ఈ కన్స్ట్రక్షన్ వైట్ మార్బల్తో. ఒకసారి ఈ ఇన్సైడ్ వ్యూ అంతా అబ్జర్వ్ చేయండి. ఇదే ఆయనకు సంబంధించిన సమాధి. ఇప్పటికీ ఈయనకి చాలామంది భక్తులు ఉన్నారు. చాలా నమ్మకం అంట వీళ్ళకి ఈయనంటే. సో ఇక్కడికి వచ్చి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంట. ప్రజెంట్ మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ ఈ సమాధి లోపల ఉన్న విండోస్. వీటిని చెక్కారు చెప్పాలంటే ఈ వైట్ మార్బుల్ పైన. ఇదే హైలైట్ ఈ కన్స్ట్రక్షన్లో. చూడండి ఎలా చెక్కున్నారో. అంత ఈజీ కాదు ఇంత డిజైన్డ్గా వీటిని చెక్కడం. మనం దూరం నుంచి చూస్తే ఏదో నెట్ కట్టినట్లు అనిపిస్తుంది నాకైతే. కానీ ఇదంతా పాలరాతితో బిల్డ్ చేసిన కన్స్ట్రక్షన్. ఫస్ట్లో అక్బర్ ఈ కన్స్ట్రక్షన్ కూడా రెడ్ శాండ్ స్టోన్తోనే బిల్డ్ చేయించారంట. కానీ జహాంగీర్ ఈ కన్స్ట్రక్షన్ని ఇలా వైట్ మార్బల్తో రీప్లేస్ చేయించారంట. ఈ షేక్ సలీం చిస్తికి సంబంధించిన ఈ సమాధి నుంచి మనం బయట వెళ్తే ఇంకా చాలా సమాధులు ఉంటాయి. ఇవన్నీ ఈ సూఫీ సెయింట్ అయిన షేక్ సలీం చిస్తికి సంబంధించిన వారసులు అంట. ఈయనకి సంబంధించిన వారసులు ఇప్పుడు కూడా ఉన్నారంట. ఇది 16వ తరం అంట ఆయనకి సంబంధించి. వాళ్ళల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళని ఇప్పటికి కూడా తీసుకొచ్చి ఇక్కడే బరీ చేస్తారంట. అలాగే ఈ సమాధి చుట్టూ ఉన్న లొకేషన్స్లో ఇప్పుడు కూడా కొన్ని డివోషనల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ విండో చూడండి ఎలా ఉందో. ప్రజెంట్ మనమైతే మస్కిటోస్ రాకుండా కొన్ని మస్కిటో నెట్స్ని యూజ్ చేస్తున్నాం. కానీ అప్పట్లో వీళ్ళు చూడండి స్టోన్స్ని ఈ విధంగా చెక్కి కన్స్ట్రక్ట్ చేశారు నెట్స్ మాదిరి. ఇంకా ఈ షేక్ సలీం చిస్తికి సంబంధించిన పీరియడ్ చెప్పాలంటే 1478 to 1572 మధ్యలో ఈయన జీవించారంట. ఈ ఫతేపూర్ సిక్రీ ఈ విధంగా డెవలప్ అవ్వకముందు ఇక్కడ ఒక చిన్న గృహలో ఈయన నివసించేవారంట. నేను విన్నదాన్ని బట్టి ఈ కన్స్ట్రక్షన్ని డిజైన్ చేయడానికి కొన్ని వాల్యుబుల్ స్టోన్స్ కూడా యూజ్ చేశారంట. ప్రజెంట్ కూడా అవి ఇక్కడ ఉన్నాయంట. అంటే డైమండ్, రూబీ, గ్రీన్ స్టోన్ లాంటివి. ఇంకా లోపల ఉన్న సమాధిని చూశారు కదా, దానిపైన గ్రీన్ క్లాత్తో కవర్ చేసి ఉంటుంది. ఇంకా ఈయన సమాధి చుట్టూ మదర్ ఆఫ్ పెర్ల్ అని ఒక రకమైన ముత్యాలతో డిజైన్ చేయబడిన చెక్క పందిరి ఉంటుంది. చెప్పాలంటే ఈయన సమాధిని చాలా డీటెయిల్డ్గా డిజైన్ చేసి మరీ బిల్డ్ చేశారు. ఈ సమాధి నుంచి బయట వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్ ఇంకొక పెద్ద కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇదే ఇక్కడున్న ఫేమస్ మసీదు. దీనిని జామా మసీద్ అంటారు. షేక్ సలీం చిస్తి గౌరవార్థం అక్బర్ నిర్మించిన కన్స్ట్రక్షన్స్లో ఈ మసీదే ఫస్ట్దంట. ఇక్కడ ఒకేసారి 25,000 మంది కన్నా ఎక్కువ మంది ప్రార్థన చేసుకునేంత స్పేస్ ఉంది. ఇంకా ఈ మసీద్ చుట్టూ చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. అవన్నీ అప్పట్లో మద్రసాలంట. ఈ మసీద్ కన్స్ట్రక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. చాలా పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఈ కన్స్ట్రక్షన్లో. ప్రజెంట్ మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఈ మసీద్ కన్స్ట్రక్షనే. ప్రజెంట్ ఈ మద్రసాలని యూజ్ చేయడం లేదు. ఇక్కడున్న మద్రసాలన్నింటినీ ఈ ఫతేపూర్ సిక్రీలో వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశారంట. అలాగే ఇక్కడున్న ఇంకొక విజిటింగ్ ప్లేస్ బాద్షాహీ దర్వాజా. ఈ కన్స్ట్రక్షన్ ఈ ప్లేస్లో ఉన్న ఇంకొక ఎంట్రన్స్. దీనిని రాజులు యూజ్ చేసేవాళ్ళంట. అక్బర్ జామా మసీద్ని విజిట్ చేసినప్పుడు యూజ్ చేసిన వే ఇదే అంట, అంటే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ఫతేపూర్ ఇంకా సిక్రీ రెండింటినీ కలుపుతుందంట. ఇవన్నీ ఇక్కడ మనం విజిట్ చేయడానికి ప్రజెంట్ ఉన్న లొకేషన్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ విజువల్స్ అన్నీ ఈ జామా మసీద్కి సంబంధించినటివే. నేను ఇన్సైడ్ వచ్చాను. ఇన్సైడ్ ఈ ఫ్లోరింగ్ చూడండి, ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ చూడండి. ఇక్కడ జామా అంటే సమ్మేళనం అని మీనింగ్ అంట. ఇంకా ఈ ఫతేపూర్ సిక్రీని విజిట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ గురించి చెప్పాలంటే, అసలు ఈ ఫతేపూర్ సిక్రీ ఎక్కడుందంటే ఆగ్రాలో ఉంది. ఆగ్రా నుంచి ఈ ఫతేపూర్ సిక్రీని మనం రీచ్ అవ్వడానికి నియర్లీ 36 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా స్టేట్ విషయానికి వస్తే ఇదంతా ఉత్తరప్రదేశ్. ఇక్కడికి రీచ్ అవ్వడానికి మనకు బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. మేమైతే ఆటోలో వచ్చాము. అలాగే కొన్ని ట్యాక్సీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి మనకు ఆగ్రా నుంచి. ఇంకా ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ఎంత టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అంటే మ్యాక్సిమం 1 డే. ఎందుకంటే ఆగ్రా నుంచి ట్రావెల్ చేసి రావాలి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ చూసి మళ్ళీ మనం ఆగ్రాకి రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని మనకు 1 డే మినిమం కావాలి. చెప్పాలంటే ఈ ఆగ్రా నుంచి ఫతేపూర్ అనే లొకేషన్కి రావడానికి మనకు ట్రైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయంట. ఇంకా ఈ లొకేషన్ని విజిట్ చేయడానికి బెస్ట్ సీజన్ ఏంటంటే నాకు తెలిసి వింటర్ సీజనే. ఎందుకంటే సమ్మర్లో ఇక్కడ టెంపరేచర్స్
నార్మల్గా ఉండవు, చాలా హెవీగా ఉంటాయి. అండ్ ఈ లొకేషన్ని మనం విజిట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నడవాలి. సమ్మర్లో ఇక్కడ 40 దాటుతుందంట టెంపరేచర్. ఆ టైంలో మనం నడుస్తూ ఈ లొకేషన్స్ని విజిట్ చేయడం పాసిబుల్ అవ్వదు. ఈ ప్లేస్లో ఉన్న లొకేషన్స్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. ఫోటోగ్రఫీ అంటే బాగా ఇష్టమున్న వాళ్ళకి ఈ ప్లేస్ కూడా ఒక మంచి డెస్టినేషన్. కాకుంటే ఇక్కడున్న టెంపరేచర్స్ వల్ల మనం మార్నింగ్ 11 లోపల అలాగే ఆఫ్టర్నూన్ 3 పైన ఈ ప్లేస్ని విజిట్ చేస్తే మంచిది. ఆల్రెడీ చెప్పాను, మనం ఈ ప్లేస్కి డైరెక్ట్గా మన వెహికల్స్లో రాలేమని. సో వీళ్ళకి సంబంధించిన సిఎన్జి బస్సెస్లోనే మనం ఇక్కడికి రాగలం. ఆ టికెట్ని మనం ఖచ్చితంగా క్యారీ చేయాలి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి. అండ్ చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ క్యాంటీన్ లాంటివి ఏమి లేవని. వాటర్ అయితే మనం ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఫుడ్ అయితే అలో చేయడం లేదు. వాష్రూమ్స్ అయితే ఉన్నాయి, వాటిని చూడడానికి వెళ్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న ఆ బిల్డింగ్ వాష్రూమ్సే. ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 2లో నేను ఆల్రెడీ చెప్పాను, ఈ లొకేషన్స్ మనకు 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుందని. ఒకటి సిక్రీ, ఇంకోటి వచ్చి ఫతేపూర్. ఆల్రెడీ నేను ఈ ఫతేపూర్ అనే పార్ట్లోనే ఉన్నాను. సో ఫస్ట్ ఏ ప్లేస్ని మనం విజిట్ చేయడానికి చూస్ చేసుకోవాలంటే సిక్రీనే బెస్ట్. ఎందుకంటే సిక్రీ అనే ప్లేస్లోనే మనకు ఎక్కువ లొకేషన్స్ ఉన్నాయి విజిట్ చేయడానికి. ఇక్కడ మీకు కనిపిస్తున్నదంతా ఈ ఫోర్ట్కు సంబంధించిన కాంపౌండ్ వాల్స్, అలాగే అవుట్స్కట్స్. ఇంకా సిక్రీ అనే లొకేషన్ని మనం విజిట్ చేయడానికి మాత్రమే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫతేపూర్ అనే ప్లేస్ని విజిట్ చేయడానికి ఎటువంటి ఎంట్రన్స్ టికెట్ లేదు. ఈ ఫోర్ట్కి సంబంధించిన ఎంట్రన్స్ టికెట్స్ని మనం ఏఎస్ఏ వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన హిస్టరీ, అలాగే ఇందులో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ని డీటెయిల్గా చూడాలి, వీటి గురించి మాకేం తెలియదు అనుకుంటే మీరు ఖచ్చితంగా గైడ్ని హైర్ చేసుకోవచ్చు. మనం సిఎన్జి వెహికల్ ఎక్కడానికి వెళ్ళినప్పుడే మనల్ని చాలామంది కాంటాక్ట్ చేస్తారు, మేము లోకల్ గైడ్స్ అని, మీకు గైడ్ కావాలంటే మమ్మల్ని హైర్ చేసుకోండి అని. కానీ వాళ్ళందరూ లైసెన్స్డ్ టూర్ గైడ్స్ కాదు. మనకు ఈ ప్లేస్కి సంబంధించిన లైసెన్స్డ్ టూర్ గైడ్స్ కావాలంటే మనం సిక్రీ అనే పార్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడే ఏఎస్ఐ గైడ్ కౌంటర్ కూడా ఉంటుంది. అక్కడ మనం కావాల్సిన గైడ్ని హైర్ చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించిన ప్రైజ్ లిస్ట్ కూడా ఇక్కడ ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను విన్నదాన్ని బట్టి వీళ్ళ ప్రైజెస్ మ్యాక్సిమం 5 మెంబర్స్కి హాఫ్ డేకి 1200 to 1500 ఛార్జ్ చేస్తారంట. ఇంకా మనం ప్రజెంట్ విజిట్ చేస్తున్న ఈ ఫతేపూర్ అనే పార్ట్లో మనం ఫుట్వేర్ కూడా యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇదొక ఆధ్యాత్మికమైన ప్రదేశం. ఇంకా చెప్పాలంటే ఇదంతా టెంపుల్ కాంప్లెక్స్. ఇప్పటి వరకు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా ఈ జామా మసీద్కి సంబంధించిన విజువల్సే. ఈ జామా మసీద్కి ఆపోజిట్లోనే షేక్ సలీం చిస్తికి సంబంధించిన సమాధి ఉంది. ఈయన పక్కనే ఇక్కడ చూడండి చిన్న చిన్న సమాధులు చాలా ఉన్నాయి. ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ ఈయన వంశానికి సంబంధించిన వాళ్ళవేనని. ఇక్కడ మ్యాక్సిమం ఇటువంటి సమాధులే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈయనకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇక్కడే తీసుకొచ్చి వాళ్ళని బరైట్ చేస్తున్నారంట. మీకు ఎదురుగా ఆపోజిట్లో కనిపిస్తున్న ఎంట్రన్సే బాద్షాహీ గేట్వే. ఆ గేట్లో నుంచి మనం అటువైపుకి వెళ్తే సిక్రీలోకి వెళ్ళిపోవచ్చు. సో అక్బర్ ఈ ఫతేపూర్లోకి రావడానికి ఈ గేట్ని యూజ్ చేసేవాళ్ళంట. ఇక్కడ బాద్షాహీ అంటే చక్రవర్తి అని అర్థం. సో ఆయన రావడం వల్లే ఆ గేట్కి ఆ పేరు వచ్చింది. ఈ ఫతేపూర్ సిక్రీకి సంబంధించి ఒక వార్ కూడా మన హిస్టరీలో హైలైట్గా ఉంటుంది. దాని పేరే ఫతేపూర్ సిక్రీ వార్. ఇది 1721లో మొఘలులు ఇంకా జాట్ల మధ్య జరిగింది. ఈ వార్లో మొఘలులే విన్ అవుతారు. ఇక్కడ కనిపిస్తున్న ఒక బిల్డింగ్ లోపలికి వెళ్తున్నాను నేను. ఈ బిల్డింగ్ లోపల కూడా మనకు సమాధులే ఉన్నాయి. ఈ బిల్డింగ్ బయట ఉన్న సమాధులు చూడండి. నేను లెఫ్ట్ సైడ్ ముందుకు వెళ్తున్నాను. ఇక్కడంతా కూడా సమాధులే ఉన్నాయి. నాకు ఇక్కడ ఎండింగ్లో కొంచెం క్రౌడ్ కనిపించింది. వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారో చూడడానికి వచ్చాను. నాకు తెలిసి ఇక్కడ రిలీజియన్ బేస్ చేసుకుని ఏవో కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నట్లున్నాయి. ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి లోపల. నేను వెళ్తుంటే ఈ ప్లేస్ వస్తూనే ఉంది. అలాగే చాలా సమాధులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ చెప్పాను
ఇక్కడ మనకు ఆపోజిట్లో కనిపిస్తున్న ఆ ఎంట్రన్సే బాద్షాహీ దర్వాజా అని. ఆ దర్వాజాలో నుంచి వెళ్తే మనం సిక్రీ అనే పార్ట్ లోపలికి వెళ్ళొచ్చు. ఈ ఏరియా మొత్తం స్క్వేర్గా ఉంటుంది. మధ్యలో చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవడానికి ఇంకొక వ్యక్తికి సంబంధించిన సమాధి కూడా ఉంది. ఇక్కడ సైన్ బోర్డ్ చూడండి, అదే అతని పేరు ఇస్లాం ఖాన్. ఇతను మొఘల్ సామ్రాజ్యంలో జనరల్గా ఉన్నారు. అలాగే బీహార్ ఇంకా బెంగాల్కి సుబేదార్గా కూడా వర్క్ చేశారు. ఇతని అసలు పేరు షేక్ అల్లావుద్దీన్ చిస్తీ. ఇతని గురించి కరెక్ట్గా చెప్పాలంటే అప్పట్లో సూఫీ సైంట్ అయిన సలీం చిస్తీకి స్వయంగా మనవడు. ఇతను జహాంగీర్కి ఫ్రెండ్ కూడా, అంటే మొఘల్ చక్రవర్తి జహాంగీర్కి ఇతను ఫ్రెండ్. ఇతనికి సంబంధించిన సమాధి అది. తన తాతగారైన షేక్ సలీం చిస్తీ సమాధి పక్కనే ఇతని సమాధిని కూడా కన్స్ట్రక్ట్ చేయించారు. ఓకే, ఫైనల్గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే బులంద్ దర్వాజా. దీనికి ఇంకొక పేరు విజయద్వారం. 1573లో మొఘల్ చక్రవర్తి అక్బర్ గుజరాత్పై సాధించిన విజయానికి చిహ్నంగా ఈ గేట్వేని కన్స్ట్రక్ట్ చేయించారంట. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఎంట్రన్స్ ఇది, అంటే గేట్ ఇది, లేదా మనం ద్వారం అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే జామా మసీద్కి మెయిన్ ఎంట్రన్స్. మొఘల్ కన్స్ట్రక్షన్ స్టైల్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఈ కన్స్ట్రక్షన్ని. ఇక్కడ నుంచి చూస్తే నాకు చాలా వరకు ఈ ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన సిటీ కనిపించింది. కానీ అప్పట్లో ఈ సిటీని చూడడానికి వీళ్ళు ఈ బులంద్ దర్వాజా పైకి వెళ్ళేవాళ్ళంట, అంటే ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన ఈ నగరాన్ని అబ్జర్వ్ చేయడానికి. దీన్ని కూడా రెడ్ శాండ్ స్టోన్తోనే బిల్డ్ చేశారు, కాకుంటే అక్కడక్కడ కొన్ని వైట్ మార్బల్స్తో డెకరేట్ చేశారు. ఈ ఎంట్రన్స్ ఈస్ట్ సైడ్ ఒక శాసనం ఉందంట. ఈ శాసనంలో గుజరాత్ యుద్ధంలో విజయానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయంట. అలాగే మెయిన్ ఎంట్రన్స్ పైన పర్షియన్ లాంగ్వేజ్లో ఇస్లామిక్ శాసనం కూడా ఉందంట. ఈ శాసనంలో ఈసా అనే ఒక పదాన్ని యూజ్ చేశారంట. నాకు తెలిసి ఈసా అంటే యేసు ప్రభువు. చెప్పాలంటే అక్బర్ రెండో భార్య మరియం, ఈమె క్రిస్టియన్. అలాగే కొన్ని ఖురాన్లో శ్లోకాలు కూడా ఉన్నాయంట ఈ కన్స్ట్రక్షన్ పైన. ఆల్రెడీ చెప్పాను, ఈ బులంద్ దర్వాజా అనే ఈ గేట్వేని ఇక్కడ జరిగిన అన్ని కన్స్ట్రక్షన్స్ తర్వాత దీన్ని బిల్డ్ చేశారని. ఓకే, ఈ ఫతేపూర్ సిక్రీ అనే నా ఈ వీడియోకి సంబంధించిన వ్లాగ్లో ఈ లొకేషన్కి సంబంధించి మ్యాక్సిమం డీటెయిల్స్ అని నేను ప్రొవైడ్ చేశాను. కొన్ని అడ్వెంచరస్ లొకేషన్స్కి సంబంధించి త్వరలో రాబోయే నా వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. ఆ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండేందుకు నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసి మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.